బాబు స్టెప్స్ దగ్గర అందరూ క్లియర్ చేయండి. దయచేసి అందరూ సహకరించాలి. మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మనందరి ప్రీతమ నాయకులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి రావడం జరిగింది. ఆయనకు కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలకవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నవ్యాంధ్ర సృష్టికర్త, తెలుగుదేశం పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర దశ దిశను మార్చడానికి, అదేవిధంగా ఈ తిరుపతి పార్లమెంటులో ప్రజలను కదలి రండి నేనున్నానంటూ ముందుకొస్తున్న మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి పార్లమెంటు తరపున, వెంకటగిరి నియోజకవర్గం తరపున స్వాగతం, సుస్వాగతం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. మనందరి ప్రీతమ నాయకులు, మన ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. నా కొడుకు నీవైపోతున్నావు చాలు, జరుగుతుంది తారక రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ఉండడు దయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. గౌరవ గీతికమై మా జాతి పౌరుష దీపికమై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు, నడిపావు. మా బంగారు కవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి దయచేసి వేదిక మీద, దయచేసి వేదిక మీద కూర్చోవాలని కోరుకుంటాం. దయచేసి వేదిక మీద అంతా క్లియర్ చేయాలమ్మా. అలా చదవండి, మొత్తం క్లియర్ చేయండి. వేదిక మీద కూర్చో, వేదిక మీద అంతా క్లియర్ చేయండి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి వేదిక మీద క్లియర్ చేయండి. తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నరసింహ యాదవ్ గారిని
సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి ఈ లెఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొద్దిగా పక్కకు జరుపుకోవాలి ప్లీజ్. ఇక్కడ ముందుకు రావడానికి వీల్లేదు. దయచేసి సార్ మాట్లాడతారు కాబట్టి మీరంతా కొంచెం సైడ్గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పని మనవి. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి ముందు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. కొంచెం క్లియర్ చేయాలి దయచేసి. తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సార్ దయచేసి అందరూ కూర్చోవాలి, వేదిక ఉన్న పెద్దలంతా. స్టేజ్ మీద కొద్దిగా సైడ్ కూర్చోవాలి సార్ మీ సీట్లలో. దయచేసి ఎవరి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలో రా కదలిరా ఈ యొక్క 7 నియోజకవర్గాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మణికాంత్ గారికి, నెల్లూరు ఉమ్మడి జిల్లా మణికాంత్ గారికి, చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుగుండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పనబాక లక్ష్మమ్మ గారికి, అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారికి, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ గారికి, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏలిన్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ నాయకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెబుతూ ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో రాక్షస పాలన కొనసాగింది. ఎక్కడ కూడా ఒక్క కంపెనీ కూడా ఈ పరిధిలో తీసుకొని రాలా. సార్ స్టేజ్ మీద క్లియర్ చేయాలి మీరంతా దయచేసి అన్న బొకేలు లాస్ట్లో పెట్టుకోండి అన్న, ప్లీజ్ ఆగాలి అన్న, మీరు ఆగాలన్న అన్న, ప్లీజ్ సహకరించండి, నాయకులు సహకరించండి అన్న, ప్లీజ్ అన్న, మీటింగ్ కొనసాగాలి, దయచేసి సహకరించండి, దయచేసి సహకరించండి. ఆపుకోండి, ఆపుకోమ్మా, ఆపుకో, ఇట్లా ఆపుకో అన్న, మీరు అన్న కొద్దిగా వెనక్కి తీసుకోండి అన్న, తీసుకోండి అన్న, అన్న అన్న వర్మన్న అలా కూర్చోబెట్టాను అన్న, ప్లీజ్ అన్న, దయచేసి కూర్చోవాలన్న, ప్లీజ్ అన్న, సహకరించండి. ఈరోజు అన్న అన్న ప్లీజ్ వెంకటగిరి దయచేసి నియోజకవర్గంలో దయచేసి కూర్చోవాలి అన్న, ఇప్పుడు కాదన్న, ఏ విధంగా అన్న ప్లీజ్ రాండి అన్న, ఇప్పుడు కాదు ఎలాంటి రాండమ్మా. ఇవి కూడా ఇక్కడికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ తీసుకురాలేదనేది యథార్థం. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో సిలికాన్ మైనింగ్ ఏ విధంగా దోపిడీ చేశారో ఈ యొక్క నియోజకవర్గంలో భారీగా కూడా సంపదను దోపిడీ చేశారో మనం చూసాం. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో
అక్కడ మంత్రి ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు, ఏ విధంగా ఆడ దోపిడీ చేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని ప్రతినిత్యం కూడా దానిపైన పోరాటాలు చేస్తే అక్రమ కేసులు పెట్టడం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అన్న అందరూ కూర్చోవాలన్నా, ప్లీజ్ అందరూ కూర్చోవాలన్నా, అన్న అందరూ కూర్చోవాలి, అన్న కూర్చోవాలి.